డాక్టర్ అయితే ఈ ఆస్మాకి సంబంధించి చిన్న పిల్లలకి ఎక్కువగా రెగ్యులర్‌గా కూడా నెబులైజర్ వాడుతూ ఉంటారు గదా! సో, దానివల్ల వాళ్ళకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? బేసిక్‌గా నెబులైజర్ అనేదేంటంటే, ట్యూబులు వాయడం అనేది చెప్పాం గదా! ఆస్తమాలో గానీ, లేకపోతే పిల్లి కూతలొచ్చేటప్పుడు గానీ, ఆ ఇబ్బందికి ఆ ట్యూబులు వాపును తగ్గించడానికి, తర్వాత వాటిని వ్యాకోచింపజేసి కొద్దిగా దాని డయామీటర్ పెరగడానికి ఇచ్చే మందుని నెబులైజర్ మెడికేషన్స్ అంటాం. వాటిని నెబులైజర్ అంటే మనకి దాన్ని నెబులైజర్ అంటే ఏంటంటే మందు దాంట్లో వేస్తే గనక ఆవిరి రూపంలో వస్తుంది. దాన్ని నెబులైజర్ అంటాము. యూజువల్‌గా ఏంటంటే పిల్లలకి బాగా పెద్దవాళ్ళకి అడ్వైజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి నార్మల్‌గా ఇన్‌హేలర్స్ తోటి వీటితోటి తీసుకోలేరు కాబట్టి. అయితే ఆ నెబులైజర్ తోటి పర్టిక్యులర్‌గా పిల్లలకి ఏంటంటే అసలు ఫస్ట్ వాళ్ళకొచ్చిన ఇబ్బంది వీజింగ్ డిజార్డర్ అంటాం. వీజా కాదా అనేది ఫస్ట్ చూసుకోవాలండి. కొంతమందికి పిల్లలకి ఎయిర్‌వే ఫారెన్ బాడీస్ అంటారు. వాటిలో మనకి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటి వాటిలో కొంత రిలీఫ్ ఉంటుంది గానీ, ఆ ప్రాబ్లమ్ అనేది తగ్గదు. సో, ఫస్ట్ అదా కాదా అనేది చూసుకుంటాం పిల్లల్లో ఎస్పెషల్లీ. ఇంకా కొంతమందికి ఏంటంటే అడినాయిడ్స్ అంటారు. ముక్కు లోపల కండలు పట్టడం అనమాట. అట్లాంటి వాటిలో కూడా బ్రీతింగ్ ఇబ్బంది ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా నెబులైజర్ పనిచేయదు. సో, అసలు వచ్చిన కండిషన్ ఏంటి? అది పర్టిక్యులర్‌గా పిల్లి కూతలు లేకపోతే ఎయిర్‌వే ట్యూబులు ఏవైతే వాచి ఉంటాయో దానికి మాత్రం పనిచేస్తుంది. దానికి నెబులైజర్ వాడొచ్చు. అయితే రెగ్యులర్‌గా వాడడం వల్ల ఏంటంటే ఆ ఫ్యూమ్స్ పద్దాక ముక్కుకు పెట్టుకొని దానికి వల్ల కొంత ఐస్ ఇరిటేట్ అవుతాయి. ఐస్ ఇన్ఫెక్షన్ రావచ్చు. కొంతమందికి ఆ మెడికేషన్ తోటి ఓరల్ క్యాండిడియాసిస్ ఉంటుంది. అట్లాంటిది రావచ్చు. కొంతమందికి నెబులైజేషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో బీటా అగనిస్ట్ అని ఉంటుందండి. దాంతోటి హార్ట్ రేట్ పెరగడం గానీ, కొంతమందికి పాల్పిటేషన్స్ అంటారు. అంటే గుండె దడగా అనిపించొచ్చు. కొంతమందికి మజిల్స్ కూడా వీక్ ఫెటీగ్ ఫీలింగ్ రావచ్చు. ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా కొంతమందికి స్టెరాయిడ్స్ గనుక నెబులైజేషన్ రూపంలో ఇస్తే ఏంటంటే ఓరల్ క్యాండిడియాసిస్ అంటారు. క్యాండిడియాసిస్ అనేది రావచ్చు. ఇంకొన్నిసార్లు ఏంటంటే అన్నెసెసరీగా అవసరం లేకుండా వాడితే వాళ్ళకి నిమోనియా రిస్క్ కూడా పెరుగుతుంది. కొంతమందికి పిల్లలకి ఎస్పెషల్ ఏంటంటే దాని కాన్సంట్రేషన్ నెబులైజేషన్‌లో కొద్దిగా స్టెరాయిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ బోన్ గ్రోత్ ఎఫెక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి మామూలు స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ రూపంలో, సిరప్ రూపంలో తీసుకుంటే ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా రావచ్చు. ఎప్పుడైనా నెబులైజేషన్ ఇచ్చేటప్పుడు దీని అవసరం ఏంటి? ఇది కరెక్ట్‌గా ఆస్తమా లాంటి లక్షణాలా? లేదా లేకపోతే ఇంకేదన్నా ఫస్ట్ చూసుకొని దానికి తగ్గట్టు ఇస్తే సరిపోతుంది. సాధారణంగా ఏదైనా మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు డీటెయిల్డ్‌గా ఎగ్జామిన్ చేసి, పరీక్షించి దీని అవసరం ఎంతవరకు ఉంది, ఎప్పుడు వాడొచ్చో క్లియర్‌గా గైడ్ చేస్తారండి.